రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కుటుంబాల వారికి గుడ్ న్యూస్ అండి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార భృతి పథకం ద్వారా ఏడాదికి మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు తాజా సమాచారం అయితే తెలుస్తోంది. ఈ వివరాలను నేను మీకు ఇప్పుడు అందిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం ద్వారా మత్స్యకారులకు ఏడాదికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే అందిస్తూ ఉంది కదా. ఈ పథకానికి సంబంధించి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మేము గనక అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఏడాదికి 20,000 రూపాయల మత్స్యకార భృతిని అందిస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ మత్స్యకార భృతిని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తూ ఉందండి. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలను అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 1,30,000 మంది మత్స్యకారులు ఉన్నట్టు ఇప్పటికే ప్రభుత్వం దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 4 నెలల కాలానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ లో ఈ మత్స్యకార భృతికి సంబంధించి లబ్ధిదారులకు 20,000 రూపాయల చొప్పున అందించినట్లయితే 260 కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని ప్రభుత్వం గుర్తించి ఈ మేరకు బడ్జెట్ లో ఈ కేటాయింపులు అయితే చేసినట్టుగా మనకైతే వార్త వస్తూ ఉంది. మత్స్యకార భరోసా పథకం ద్వారా రైతులకు 20,000 రూపాయలు ఇవ్వడం కోసం ఈ మేరకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది. బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించబోతుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అర్హులకు 20,000 రూపాయల ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఈ మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ముందు ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేనైతే మీకు తెలియజేస్తాను. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.